ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నటువంటి వివాదం ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యశ్రీని అమలు చేసేటువంటి ఉద్దేశంలో లేదా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రతి ఒక్కరూ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి అని చెప్పడం ద్వారా ఆరోగ్యశ్రీకి మంగళం పాడారా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజని స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో భారీగా బకాయిలు పెట్టిందని చెప్తున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందని, అలాగే 2024 జనవరి వరకు కూడా ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీర్చడం జరిగిందని, జనవరి తరువాత వచ్చినటువంటి వాటిని మాత్రం చంద్రబాబే తీర్చాలని, ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం మీదే ఉంది, అది ఆ బాధ్యత చంద్రబాబుదే అని చెప్పి ఆమె స్పష్టం చేసింది. అలాగే ఆరోగ్యశ్రీకి ఎక్కువగా దాంట్లో మరికొన్ని జబ్బులు ఇంతకు ముందు కవర్ అవ్వనవి కూడా కవర్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసి మొత్తం 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని, అలాంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయాలని చూస్తే మాత్రం ఊరుకోము అని చెప్పి ఆమె మరొకసారి స్పష్టం చేశారు.